డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ను ఆమోదించి ప్రభుత్వం వెంటనే పనులు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. డిండి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యేంత వరకు నల్గొండలో జరిగిన సిపిఎం సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలోని సుమారు 3,41,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారని, దాని కింద కొన్ని నిధులు మంజూరు చేసి సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టిరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నాయని, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల్లో అంతర్భాగమైన ఎదుల్లా రిజర్వాయర్ నుండి రోజుకి 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని తీసుకునే విధంగా డిపిఆర్ను ఆమోదించాలని, పర్యావరణ అనుమతుల గురించి ప్రభుత్వం వెంటనే లేఖ రాసి త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. నల్గొండలో జరిగిన ఈ సదస్సులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ సదస్సు, ఈ సమావేశం జరగట్లే. కేవలం మన జిల్లా అభివృద్ధి కావాలి, మన ప్రాంతం అభివృద్ధి కావాలి, మనకు న్యాయంగా రావాల్సినటువంటి నీరు మనకు అందించాలి అనేటువంటి సమస్యపైనే ఇవాళ ప్రభుత్వం మీద ఒక బలమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి ఈ సదస్సు అనేటువంటిది మన జిల్లా నాయకత్వం ఎంతో కష్టపడి ఈ సదస్సుని ఏర్పాటు చేసి నడిపించడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ సదస్సు కంటే ముందు మేము అందరం కలిసి మన మీడియా మిత్రులను తీసుకొని ఈ డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి రిజర్వాయర్లన్నీ కూడా మేము వెళ్ళి చూసాం, పరిశీలించాం. తర్వాత ఏంటంటే ఎక్కడి వరకు వెళ్ళాం, అవన్నీ పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రాజెక్టుకు చాలా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం. 2015 సంవత్సరంలో శాంక్షన్ అయినటువంటి ఈ ప్రాజెక్టు అంటే 9 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇది పూర్తి కాకుండా దీన్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తుందో మేము స్వయంగా పోయి చూసిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే కొస నుంచి తోక నుంచి పనులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ మన డిపిఆర్ అనేటువంటిది దీనికి ప్రధానం. ప్రాజెక్టు ఏ ప్రాజెక్టుకైనా కూడా ఆ డిపిఆర్ అనేది ఇంతవరకు అనుమతి అప్రూవల్ కాలేదు. తర్వాత 27 కిలోమీటర్లు అక్కడ కెనాల్ తవ్వాల్సి ఉంది, చిన్న చిన్న టన్నల్ కూడా దానికి వస్తున్నాయి. అవన్నీ కూడా ఎలాంటి పనులు చేపట్టలేదు. అవి చేపట్టకుండా ఈ రిజర్వాయర్లు పూర్తి చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఇది కావాలని మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. అది అయిపోతుంది అని చెప్పుకుంటూ ప్రతి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని పదవుల్లోకి రావటం తప్ప మనకు ఈ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదని చెప్పేసి అది పరిశీలించిన తర్వాత అసలు ఇంద్రసేనారెడ్డి గారు కూడా చెప్పారు, ఈ ప్రాజెక్టుకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, ఏ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును మంజూరు చేశారనేది. ముఖ్యంగా ఏంటంటే మన పాత నల్లగొండ జిల్లా ఒకవైపేమో గోదావరి నది, రెండో వైపేమో కృష్ణా నది. ఈ రెండు నదుల నుంచి మనకు న్యాయంగా రావాల్సినటువంటి నీళ్లు గాక గతంలో సరైన ప్రాజెక్టులు కట్టి లిఫ్టుల ద్వారా, తర్వాత ఏంటంటే ఇంకా ఇతర పద్ధతుల ద్వారా నీళ్ళు అందించినట్టయితే పాత నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు అందించడానికి అవకాశం ఉంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుండి పాలకులు ఏంటంటే మన నల్లగొండ జిల్లా రైతాంగానికి, ప్రజలకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ డిండి ఎత్తిపోతల పథకం అనేటువంటిది ఏ ఉద్దేశంతో శాంక్షన్ చేశారు? 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించాలని, వందలాది గ్రామాలకి ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాలకు, ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయినటువంటి మనుషులందరినీ కూడా తీసుకెళ్ళి మరి ఢిల్లీ దాకా తీసుకెళ్ళి ఆనాడు వాజ్పేయి గారికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, న్యాయస్థానాల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళటం అనేది జరిగింది. పథకం 2015 సంవత్సరంలో శాంక్షన్ చేసి దాన్ని 4-5 సంవత్సరాల్లో పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడి పనులు అక్కడనే సరే ఆగిపోయినాయి తప్ప ముందు పోయినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా డిపిఆర్ అనేటువంటిది అప్పుడు తీసుకోలేదు. తర్వాత పర్యావరణ అనుమతులు కూడా తీసుకోకుండా
27 కిలోమీటర్లు ఛానల్ కానీ తర్వాత అక్కడక్కడ టర్నలు పోవాల్సి ఉంది. దాని విషయంలో కూడా ఏ రకమైనటువంటి మరి ప్రతిపాదనలు కానీ శాంక్షన్స్ కానీ చేయలేదు. అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా గత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం నుంచి దాన్ని పెండింగ్లో పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయడం వరకు ముందుకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము మొత్తం కూడా ఆ రిజర్వాయర్లు కానీ తర్వాత చివరి నుంచి మరి అక్కడ ఎండింగ్ వరకు కూడా మేమన్నీ కూడా పరిశీలించడం అనేది జరిగింది. చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కనీసం ఈ ఢిల్లీ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి బడ్జెట్ కేటాయించాలి. తర్వాత డిపిఆర్ అనేది అప్రూవల్ వెంటనే చేయించాలి. పర్యావరణ అనుమతులు కూడా క్లియర్ చేసి యుద్ధ ప్రాతిపదిక పైన ఈ ఢిల్లీ ఎత్తిపోతల పథకం అనేది పూర్తి చేయడానికి కావాల్సిన చర్యలు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి 2 మంత్రులకి జానారెడ్డి గారికి తెలియజేయడం అనేది జరిగింది. ఈ జిల్లా నుంచి 2 ముఖ్యమైనటువంటి మంత్రులు ఉన్నారు. మరి తర్వాత జానారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఒక బలమైనటువంటి ఒత్తిడి కూడా తీసుకొచ్చి ఆ రకంగా ఏంటంటే త్వరితగతిన ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి కావలసినటువంటి విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గ్రామాలు 100 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికీ కాళ్ళు చేతులు నడువులు వంకరపోయి అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. 400-500 గ్రామాలకి ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాలకు తాగునీరు, 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు నల్లగొండ జిల్లాకు ప్రాణం ఇది. 4 అసెంబ్లీ నియోజకవర్గాలకి మునుగోడు, దేవరకొండ, నల్గొండ, కొంత భాగం సాగర్ ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్న రైతాంగం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే ఈ అనుమతులన్నీ తీసుకొని ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి నల్లగొండ జిల్లాకి ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించాలని చెప్పేసి ఈ సదస్సు ద్వారా మేము ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తిరుగుబాటు వస్తాయి. దానికి సిపిఎం పార్టీ అందరినీ కలుపుకుందని కూడా తెలియజేస్తున్నాం.